హలో ఫ్రెండ్స్, ఒక మర్డర్ జరిగితే దాన్ని ఛేదించడానికి టైం పడుతుంది, కానీ పోలీసులు దాన్ని రిజాల్వ్ చేస్తారు. అఫ్ కోర్స్ కొన్ని అన్రిజాల్వ్ కేసెస్ కూడా ఉన్నాయి, ఒప్పుకుంటా. కానీ ఒక ఫేమస్ సెలబ్రిటీ చనిపోతే మాత్రం సరైన ఇన్వెస్టిగేషన్ లేదు, సరైన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా లేవు. చాలా సింపుల్గా ఓవర్ డ్రంక్ వల్ల, ఎక్కువ తాగడం వల్ల తను స్నానం చేసిన బాత్ టబ్లోనే మునిగి చనిపోయిందని కేసు క్లోజ్ చేశారు. అసలు ఏం జరిగింది? శ్రీదేవి గారి డెత్ టైంలో శ్రీదేవి గారి భర్త అయిన బోని కపూర్ గారు మాత్రమే ఒక్కరే ఉన్నారు. ఆయన చెప్పింది నమ్మాలా? Since the time she was married to me, she's had blackout on a couple of occasions. Most of the females believe salt creates water retention. That's where your face gets puffy. That was one reason why she used to avoid salt. లేకపోతే శ్రీదేవి గారు చనిపోయాక ఎన్నో కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. వాటిలో నిజం ఎంత ఉంది? చలో తెలుసుకుందాం రండి. శ్రీదేవి గారి గురించి అందరికి తెలిసిందే. తను ఒక లెజెండరీ యాక్ట్రెస్. తనకి 4 years ఉన్నప్పుడే ఫిలిమ్స్లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. తన కెరియర్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి, నేషనల్ అవార్డ్తో సహా. ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఫిలిమ్స్ చేశారు, లైక్ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ. ఓవరాల్గా చూస్తే 300+ ఫిలిమ్స్లో యాక్ట్ చేశారు శ్రీదేవి గారు. బోని కపూర్ గారు మ్యారేజ్ అయ్యాక తన పర్సనల్ లైఫ్ గురించి అని చెప్పేసి ఆల్మోస్ట్ 12 years బ్రేక్ తీసుకున్నారు. తను మళ్ళీ 2012లో ఇంగ్లీష్ అనే ఒక కామెడీ డ్రామా ఫిల్మ్తో కంబ్యాక్ ఇచ్చారు. తర్వాత 2017లో మామ్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ తీశారు. తన నటనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ కూడా వచ్చింది తనకి. ఆవిడకి అవార్డ్స్ కొత్త ఏం కాదు. శ్రీదేవి గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పేడ్ యాక్ట్రెస్. ఇప్పటి వరకు ఉన్న యాక్ట్రెస్ లో తను తీసుకున్నంత రెమ్యునరేషన్ ఇప్పటివరకు ఎవ్వరు తీసుకోలేరు. ఆ టైంలో 1980s, 90s లోనే తను 11 lakhs వరకు తీసుకున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ తో కంపేర్ చేసి చూస్తే అరౌండ్ 50 crores వరకు ఆమె రెమ్యునరేషన్ తీసుకున్నట్టు. అట్లాంటి శ్రీదేవి గారు దుబాయ్ హోటల్లో ఉన్న ఒక బాత్టబ్ లో చనిపోయి ఉన్నారు. 18th February 2018 రోజున శ్రీదేవి గారు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్కి వెళ్లారు. దుబాయ్ లో ఉన్న తన రిలేటివ్ మోహిత్ వెడ్డింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్లారు. ఆ వెడ్డింగ్ కి చాలా మంది సెలబ్రిటీస్ అటెండ్ అయ్యారు. 22nd February 2018 రోజున ప్రతి ఒక్క సెలబ్రిటీ, ఎవరైతే ఈ పెళ్లికి అటెండ్ అయ్యారో ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇండియాకి రిటర్న్ అయిపోయారు వెడ్డింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక, ఎక్సెప్ట్ శ్రీదేవి గారు. శ్రీదేవి గారు అక్కడే కొన్ని డేస్ ఉందామని ఫిక్స్ అయ్యారు అన్నట్టు. 2 reasons ఉన్నాయి దానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి శ్రీదేవి గారు కూతురు జాన్వీ బర్త్డే, 21st బర్త్డే దగ్గరలో ఉందని చెప్పి షాపింగ్ చేద్దామని అక్కడే ఉంటారు. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి శ్రీదేవి గారి సిస్టర్ ఎవరైతే ఉన్నారో తను దుబాయ్ లో ఉందని చెప్పి తర్వాత ఒక డేస్ ఉందామని చెప్పి అక్కడే ఉంటారు. జుమేరా ఎమిరేట్స్ హోటల్లో ఒక రూమ్ బుక్ చేసుకుని ఉంటారు. రూమ్ నెంబర్ వచ్చేసి 2201. బోని కపూర్ గారు 22nd రోజున దుబాయ్ నుంచి ముంబై వెళ్ళారు. కానీ ఇమ్మీడియట్ గా లక్నో వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే 23rd February రోజున ఒక ఇన్వెస్టర్ సమ్మిట్ ఉండే, ద బిగ్గెస్ట్ ఇన్వెస్టర్ సమ్మిట్ అంటారు. సో దాంట్లో చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఇంక్లూడింగ్ మోడీ గారు కూడా వచ్చారు. ఆ మీటింగ్ అటెండ్ అయ్యాక 23rd రోజున బోని కపూర్ గారు లక్నో నుంచి ముంబై రిటర్న్ అయ్యారు. 24th రోజున బోని కపూర్ గారు తన ఫ్రెండ్ తో కలిసి దుబాయ్ వెళ్ళాలని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే శ్రీదేవి గారికి సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటారు. ఆయన అనుకున్నట్టు 24th రోజున దుబాయ్ వెళ్ళి శ్రీదేవి గారికి సర్ప్రైజ్ ఇచ్చారు బోని కపూర్. బోని కపూర్ గారు ఫ్రెండ్ కూడా తన వెంట వచ్చాడు, కానీ అదే హోటల్లో వేరే రూమ్ లో స్టే చేశారు. బోని కపూర్ గారు సర్ప్రైజే కాకుండా శ్రీదేవి గారితో ఒక షాపింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రొమాంటిక్ క్యాండిల్ డిన్నర్ కూడా ప్లాన్ చేశారు. ప్లాన్ లోనే భాగంగా శ్రీదేవి గారిని రెడీ అవ్వమని చెప్పేసి తన రూమ్ కి వెళ్ళమన్నారు. శ్రీదేవి గారు రెడీ అయ్యేంతసేపు బోని కపూర్ గారు హాల్లోనే కూర్చొని మ్యాచ్ చూస్తున్నారు. ఆ టైంలో అలా కాసేపు గడిచిపోతుంది. ఇంతసేపు అయినా కూడా శ్రీదేవి గారు రావట్లేదు అని చెప్పేసి హాల్లో ఉన్న బోని కపూర్ హాల్లో నుంచి తన బెడ్రూమ్ కి కాల్ చేశారు. 2 times కాల్ చేశారు. కానీ శ్రీదేవి గారు లిఫ్ట్ చేయకపోవడంతో మేబీ శ్రీదేవి గారు రెడీ అవుతున్నారని చెప్పేసి డిస్టర్బ్ చేయరు. కానీ అలా 45 minutes గడిచిపోతుంది. సో ఏదో తేడా ఉందని చెప్పేసి బోని కపూర్ గారు తన లోపలికి వెళ్తారు. బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసి వాష్రూమ్లోకి వెళ్ళగానే షాక్. ఎందుకంటే శ్రీదేవి గారు బాత్టబ్ లో మునిగి చనిపోయి ఉన్నారు. వెంటనే బోని కపూర్ గారు తన ఫ్రెండ్ కి కాల్ చేసి ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైం డాక్టర్ కి అండ్ హోటల్ స్టాఫ్ కూడా ఇన్ఫార్మ్ చేశారు. సో డాక్టర్ వెంటనే కన్ఫర్మ్ చేశారు శ్రీదేవి గారు నో మోర్ అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం తన ఒక కార్డియాక్ అరెస్ట్, శ్రీదేవి గారు కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని చెప్పి బోని కపూర్తో చెప్పారు. ఈ విషయాన్ని బోని కపూర్ గారు తన ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేసి చెప్పారు. సో అదే రోజు నైట్ 24th February 2018 రోజున అదే రోజు నైట్ అరౌండ్ 10కి దుబాయ్లోని ఒక దగ్గరలో ఒక హాస్పిటల్లోకి ఫార్మాలిటీస్ గురించి చెప్పేసి శ్రీదేవి గారి బాడీని తీసుకెళ్లారు. సో అదే రోజు బోని కపూర్ గారు తమ్ముడైన సంజయ్ కపూర్ గారు ఒక ట్వీట్ పెట్టారు అన్నట్టు. శ్రీదేవి గారు నో మోర్ అండ్ అది కూడా కార్డియాక్ అరెస్ట్ వల్ల చనిపోయారని చెప్పేసి ఒక ట్వీట్ పెట్టారు అన్నట్టు. ఆ ట్వీట్ పెట్టడం వల్ల ఇండియా మొత్తం ఆ న్యూస్ స్ప్రెడ్ అయింది. శ్రీదేవి గారి అటాప్సీ రిపోర్ట్స్ రావడానికి 2 days టైం పట్టింది. ఎందుకంటే 24th February ఏదైతే ఉందో అది సాటర్డే అండ్ 25th రోజు సండే. సో ఆ రోజు రిపోర్ట్స్ రాలేవు. నెక్స్ట్ డే అంటే మండే రోజు 26th February 2018 రోజున అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాయి. ఈ 2 days గ్యాప్ లో ఇండియాలోని ప్రతి ఒక న్యూస్ ఛానల్ ఎవరి థియరీస్ వాళ్ళు రాసుకుంటూనే ఉన్నారు. సో అంతలోనే అటాప్సీ రిపోర్ట్స్ వచ్చేసినాయి. అటాప్సీ రిపోర్ట్స్ వచ్చాక మొత్తం ఉల్టా పల్టైంది. ఎందుకంటే అటాప్సీ రిపోర్ట్స్ లో ఏముందంటే ఓవర్ డ్రంక్, ఎక్కువ తాగడం వల్ల అన్కాన్షియస్ అయిపోయి నీళ్ళలో మునిగి చనిపోయిందని చెప్పేసి అటాప్సీ రిపోర్ట్స్ లో ఇచ్చేశారు. ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ అని చెప్పేసి రిపోర్ట్స్ లో ఇచ్చారు. దుబాయ్ స్ట్రిక్ట్ అవడం వల్ల శ్రీదేవి గారి బాడీని ఇండియాకి పంపలేరు జల్దీ. ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంప్లీట్ అయిపోయాక వాళ్ళే దుబాయ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళే శ్రీదేవి గారి బాడీని ఇండియాకి తీసుకొస్తామన్నారు. కేసు ఏదైతే ఉందో దుబాయ్ పోలీసుల నుంచి ఇంకొక ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ పంపించారు, అదే DPP
దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనల్ ఒక రిపోర్ట్ ఇచ్చేసారు అన్నట్టు. సేమ్ రిపోర్ట్ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందో సేమ్ రిపోర్ట్ వాళ్ళు కూడా చెప్పి సింపుల్ గా ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ కేసు అని చెప్పేసి కేసు క్లోజ్ చేశారు. కానీ పేపర్ వర్క్ ఇంకా టైం ఉంది, ఆ పేపర్ వర్క్ కంప్లీట్ అయ్యేదాకా శ్రీదేవి గారి బాడీని ఇవ్వమని అన్నారు. కానీ అష్రఫ్ అనే ఒక పర్సన్ శ్రీదేవి గారిని దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకురావడానికి హెల్ప్ చేశారు. సో ఫైనల్ గా 27 ఫిబ్రవరి 2018 రోజున శ్రీదేవి గారి బాడీని దుబాయ్ నుంచి ఇండియాకి తీసుకొచ్చారు. అండ్ 28 ఫిబ్రవరి 2018 రోజున క్రిమేషన్ అయిపోయింది శ్రీదేవి గారిని. శ్రీదేవి గారు చనిపోయాక చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి. అండ్ ఒక కంప్లైంట్ కూడా రైజ్ అయింది హైకోర్టులో. అది ఏంటంటే బోనీ కపూర్ గారి శ్రీదేవి గారు మర్డర్ చేశారు, అది కూడా 240 crores ఇన్సూరెన్స్ గురించి అని చెప్పేసి. ఈ 240 crores ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో శ్రీదేవి గారి పైన ఉంది, అది కూడా దుబాయ్లో. సో తాను దుబాయ్లోనే ఒక యాక్సిడెంటల్ గా చనిపోతుంది, ఆ ఇన్సూరెన్స్ కవర్ చేద్దామని చెప్పేసి బోనీ కపూర్ గారే చంపారని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకపోవడంతో ఆ కేసు క్లోజ్ చేశారు. స్టార్టింగ్ వీడియోలో ఏదైతే చెప్పానో బోనీ కపూర్ గారు ఇండియా నుంచి దుబాయ్ వచ్చి శ్రీదేవి గారికి సర్ప్రైజ్ ఇవ్వడం, తను బాత్రూమ్ లో చనిపోవడం, అండ్ తన ఫ్రెండ్ కి కాల్ చేయడం, ఇదంతా బోనీ కపూర్ గారి వర్షన్. అండ్ లాస్ట్ ఇయర్ బోనీ కపూర్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఏమైనా మెన్షన్ చేశారంటే శ్రీదేవి గారికి ఒక హ్యాబిట్ ఉంది, తను అసలు సాల్ట్ ముట్టుకోదు, ఎందుకంటే అది ఒక డైట్ లో ప్లాన్ అన్నట్టు. తను పెళ్ళైనప్పుడు ఈ విషయం తెలుసు అని చెప్పేసి బోనీ కపూర్ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. తను అసలు సాల్టే తినకపోవడం వల్ల తనకి చాలా సార్లు లో బీపీ అయ్యి ఎన్నోసార్లు కింద పడింది. ఇంకా ఇలాంటి చాలా థియరీస్ వచ్చాయి, కానీ ఇంకా ఇలాంటి చాలా కాన్స్పిరసీ థియరీస్ వచ్చాయి, కానీ ఏది కూడా ప్రూవ్ చేయలేకపోయారు. ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? తన డైటే తన చావు కారణం అంటారా, లేకపోతే శ్రీదేవి గారి చావుకి బోనీ కపూర్ గారే కారణం అంటారా? అది ఏదైనా కానీ ఒక మహానటి శ్రీదేవి గారు మన ముందు లేరు. తన ఆత్మకి శాంతి కలగాలని కోరుతూ మీ నాని. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.